ఛత్రపతి, అత్తారింటికి దారేది, నాన్నకు ప్రేమతో వంటి భారీ బడ్జెట్ బ్లాక్ బస్టర్స్ సినిమాలు నిర్మించిన బీవీఎస్ఎన్ ప్రసాద్ ప్రెస్టీజియస్ బ్యానర్ ఎస్వీసీసీపై నిర్మించిన హారర్ కామెడీ ఫ్లిక్ ఇంట్లో దెయ్యం నాకేం భయం. పేరులో భయం లేదని చెప్పిన ఈ సినిమాని డిమానిటైజేషన్ ఎఫెక్ట్ భయపెట్టడంతో దాదాపు 2 నెలల నుండి రిలీజ్ వాయిదా పడుతూ వస్తుంది. ఎట్టకేలకు ఇయర్ ఎండింగ్లో కామెడీతో కిటకితలు పెట్టించడానికి థియేటర్స్లోకి వచ్చింది ఇంట్లో దెయ్యం నాకేం భయం. కథపరంగా చూస్తే ఇంట్లో దెయ్యం నాకేం భయం కూడా మిగతా హారర్ సినిమాలను పోలి ఉంటుంది. ఒక అమాయకురాల్ని విలన్ టచ్తో ఉన్నవాళ్ళు అమానుష్యంగా చంపేయడం, ఆ అమ్మాయి దెయ్యంగా మారడం, కామెడీగా అందరినీ ఏడిపిస్తూ తన పగ తీర్చుకోవడం. ఈ సినిమా కూడా బాగా సక్సెస్ అయిన ఈ ఫార్ములానే ఫాలో అయిపోతుంది. అయితే సినిమాని ఓ భారీ ప్రొడ్యూసర్ నిర్మించడం, కామెడీని బాగా డీల్ చేసే నాగేశ్వర రెడ్డి డైరెక్ట్ చేయడం, కామెడీ కింగ్స్ అల్లరి నరేష్, రాజేంద్ర ప్రసాద్ల కాంబినేషన్ అనగానే అందరికీ ఓ ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. సినిమా మొదలు కావడం కూడా అంచనాలు రీచ్ అయ్యేలానే కొంచెం నవ్విస్తూ టేకాఫ్ అందుకుంది. మరీ ఆశించినంతగా అలరించలేకపోయినా ఓ మోస్తరుగా నవ్విస్తూ ఇంటర్వెల్కి చేరింది. అయితే కీలకమైన సెకండ్ హాఫ్లో మాత్రం కంటెంట్ ఎక్కువైపోయి ఎలా చెప్పాలో తెలియక కాస్త తికమక పడ్డారు అనిపిస్తుంది. ఫామ్లో లేక ఇబ్బంది పడుతున్న నరేష్ ఈ కథను నమ్మి చాలా హార్డ్ వర్క్ చేశాడు. ఇక ఇద్దరు హీరోయిన్స్ అయిన మౌర్యాని, కృతికా జయరాజ్ పోటీపడి మరీ గ్లామర్ గుమ్మరించారు. అలాగే శకలక శంకర్ పంచ్ డైలాగ్స్ బాగా పేలాయి. ఫస్ట్ హాఫ్లో బాగా ఆకట్టుకున్నాడు డైలాగ్ రైటర్ రత్నబాబు. దెయ్యం క్యారెక్టర్లో చాలా సీన్స్ ఉండడం, గ్రాఫిక్ వర్క్ హెవీగా ఉండడంతో మౌర్యాని, నరేష్ ఇద్దరు చాలా కష్టపడ్డారు. అలాగే బ్రహ్మి, పోసాని, జేపీ ఇలా ఫేమస్ తారాగణమంతా మెరుపులు మెరిపించి వెళ్లారు. సాయి కార్తిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సాంగ్స్ వినడానికి సోసోగా ఉన్న హీరోయిన్స్ పండించిన కెమిస్ట్రీతో బాగా వర్కౌట్ అయ్యాయి. ఇక తన వేలో తన మార్క్ టేకింగ్తో సినిమాని తీసిన నాగేశ్వర రెడ్డి కొన్ని చోట్ల రెగ్యులర్ టచ్లో, కొన్ని చోట్ల రెగ్యులర్ ఫార్మేట్లో సినిమాని నడిపించి నిరాశపరిచాడు. దాశరథి శివేంద్ర సినిమాటోగ్రఫీ, కోటగిరి వెంకటేశ్వరరావుల ఎడిటింగ్ కోఆర్డినేషన్ బాగుండడంతో కాంప్లికేటెడ్ సీన్స్ కూడా బాగా వచ్చాయి. అయితే ప్రీ క్లైమాక్స్లు రొటీన్గా సాగడం నిరుత్సాహపరుస్తుంది. అయితే అప్పటికే కథ రివీల్ అయిపోయింది కనుక వెరైటీ కోసం దెయ్యం నరేష్ని చంపేస్తానడంతో కొంచెం క్యూరియాసిటీ కలుగుతుంది. అలాగే ఈ సినిమా ఎక్కడికి పోతావో చిన్నవాడ కంటే ముందు రిలీజ్ అయి ఉంటే పరిస్థితి ఇంకోలా ఉండేది. కొంచెం ఆ ఛాయలు కనిపించడం పరిపాటి. ఓవరాల్గా హారర్ కామెడీ జోనర్ ఫేవరెట్ ఆడియన్స్కి వినోదమైన కాలక్షేపం ఇంట్లో దెయ్యం నాకేం భయం. మిగతా వాళ్ళకి మామూలుగా అనిపించవచ్చు. ఒకవేళ ఇంట్లో దెయ్యం నాకేం భయం సినిమా చూడాలనుకుంటే థియేటర్స్కి వెళ్ళండి. పైరసీని ఎంకరేజ్ చేయొద్దు. కిల్ పైరసీ, సేవ్ సినిమా. ఖచ్చితంగా మీరు అందరూ గర్వించే విధంగాను, అరే ఇదిలా చిరంజీవి అంటే మళ్ళీ అనే విధంగా 150వ సినిమా ఉంటుందని, అందులో మళ్ళీ ఒళ్ళు ఏమాత్రం దాచుకోకుండా అదే కష్టంతో అదే కష్టాన్ని నమ్ముకుని నాకు తెలిసినంతలో ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ తోటి అన్ని చక్కగా ఈక్వల్గా క్యాటర్ చేసి అందరిని అలరించే దిశగా ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది.